హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చేసి ఆల్రెడీ చాలామంది షార్ట్ వీడియో అయితే చూసేశారు అండ్ ఆ కార్డు కోసం లాంగ్ వీడియో అడిగారు. అందుకనే ఇది అండ్ ఆ వీడియోకి నాకు చాలా వ్యూస్ కూడా వచ్చాయి. నేను ఫుల్ హ్యాపీ అండి. అండ్ అది ఎలా నేను చేశాను అన్నది ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ కూడా ఈజీగా అర్థం అయిపోతుంది. అయితే దానికోసం పెద్ద వైట్ పేపర్ కావాలి, బట్ నా దగ్గర లేవు కాబట్టి 2 A4 షీట్స్ని అటాచ్ చేసుకున్నాను. దానికి కాంట్రాస్ట్గా ఒక కలర్ పేపర్ని తీసుకొని చూస్తారు కదా, దానికి కొంచెం అంటే ఈక్వల్గా కాకుండా కొంచెం సెంటర్లో ఉండేటట్టుగా బోత్ సైడ్స్ కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న కలర్ పేపర్ని కూడా ఎగ్జాక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి చిన్నగా కట్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా అతికించుకుంటే సరిపోతుంది. మనకి అదొక షర్ట్ షేప్లో వస్తుంది. అండ్ అలానే లోపల వైపులో చూస్తారు కదా, ఒక 3 పేపర్స్ని నేను ఈక్వల్ సైజులో కట్ చేసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టుకొని 3 కూడా ఈక్వల్ డిస్టెన్స్లో అటాచ్ చేసుకోవాలి. వీటిపైనే మనకి అది ఓపెన్ చేయగానే డాడ్ అని వచ్చే ఇది కనిపిస్తుంది. సో ఇది అనేది నీట్గా మనం ఎగ్జాక్ట్గా ఒకేలాగా 3 కూడా అటాచ్ చేసుకోవాలి. కిందకి మీదకి సైడ్కి అయిపోతే అస్సలు బాగోదు కదా. సో ఇది చేయండి. ఇది ఓన్లీ ఫాదర్స్ డే అనే కాదు, వేరే వాటికి కూడా మీకు ఇష్టం వచ్చినట్టుగా కూడా మార్చుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనేది. మనం ఈ ప్రివ్యూని తీసుకొని మదర్స్ డే ఆర్ ఇంకా అదర్ అకేషన్స్ టీచర్స్కి ఆర్ ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్గా ఎలా అయినా సరే మనం ఇది పెట్టవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. అస్సలు టైం కూడా ఎక్కువ పట్టదు. మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా ఎక్కువేం నీడ్ ఉండవు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటుంటే పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్గా కొత్తగా ఏదో తన చేతితో తను చేసి ఇచ్చాము అన్న ఫీల్ ఉంటుంది. మా పాప అయితే ఇంకా చిన్నది కాబట్టి నేనే చేశాను. వీలుంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం తనతోనే ఇలాంటి ఏవైనా చేయించేసి ఇంక ఇచ్చేటట్టుగా ట్రై చేస్తాను. అప్పుడు కూడా వీడియో పెట్టేస్తాను, చూసేయండి. అండ్ ఫైనల్గా అయితే నేను చూసారు కదా, డాడ్ అనేది నేను ఒక వేరే కలర్ పేపర్ మీద ఇలా తీసుకొని ఎగ్జాక్ట్గా ఆ లెటర్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటైతే డి అనే లెటర్ అతికించి టెస్ట్ చేస్తున్నాను, నేను అనుకునేటట్టుగా వచ్చిందా లేదా అని. ఈవెన్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఫస్ట్ దాంట్లోనే రెక్టిఫై చేసుకోవాలి కదా. సో నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి రిమైనింగ్ కూడా స్టిక్ చేసుకున్నాను. ఫైనల్గా మన 3D డాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా ఓపెన్ చేసేటప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇలా చిన్న చిన్నవి చేయించడం వల్ల వాళ్ళు కూడా క్రియేటివిటీ అండ్ ఇలాంటివి సర్ప్రైజెస్ చేయాలి, మేకింగ్ చేయాలి, ఆర్ట్ అలాంటి వాటిలో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. చూస్తారు కదా, ఫ్రంట్లో అయితే కొంచెం షర్ట్కి నీట్ క్లియర్ టచ్ ఇవ్వడం కోసం నేను రియల్ బటన్స్నే యూస్ చేశాను. ఆరు మీ దగ్గర లేకపోతే పేపర్ కూడా యూస్ చేసి పెట్టవచ్చు. అండ్ చిన్న బావు కూడా చేసి అలానే ఒక షర్ట్ ఫీల్ రావడం కోసం చిన్న పాకెట్ కూడా అరేంజ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను 4 సైడ్స్ స్టిక్ చేసేసాను, బట్ రియల్ పాకెట్ ఫీల్ రావాలని నెమ్మదిగా అయితే ఒక సైడ్ ఓపెన్ చేశాను. చూసారు కదా, ఇలా చూస్తే మనకి రియల్ ఫీల్ వస్తుంది షర్ట్ లాగా. అండ్ ఫైనల్గా అయితే లోపల ఇలాగ హ్యాపీ ఫాదర్స్ డే అని రాసేసి స్కెచ్తో రాసేసాను. ఇంకా అలానే ఒక చిన్న మెసేజ్ కూడా రాశాను. ఫస్ట్ అయితే పెన్సిల్తో రాసుకున్నాను. ఆఫ్టర్ దట్ మనం స్కెచ్తో ఆర్ మార్కర్తో ఇలా రాసుకుంటే క్యూట్ గ్రీటింగ్ కార్డ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ వల్ల పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సరదాగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.